గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి, దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు 49 నుంచి డాక్టర్ జ్యోతిష్మతి ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. సో ముందుగా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అండ్ ఎవరిలో ఈ ప్రాబ్లం చూస్తుంటాం, ఎలాంటి సొల్యూషన్ ఉంది? సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది ఒక మెడికల్ కండిషన్. ఇందులోపల నార్మల్గా ఓవరీస్ అనేటివి మన ఎగ్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్స్ అనమాట లేడీస్లో. సో ఈ ఆర్గన్స్ మనకి అప్ టు 45 to 50 years వరకు నార్మల్లీ దే విల్ బీ వర్కింగ్. ఒకవేళ 40 years ఏజ్ లోపటే కనుక మనకి నెలసరి ఆగిపోవడం కానీ అలాంటి సమస్యలు వస్తే దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాము. సో ఇలాంటి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డిఫికల్ట్గా ఉంటాయి. సో వాళ్ళు వచ్చి ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలామందిలో ఫైబ్రాయిడ్స్ అంటారు కదా, రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ అని వింటున్నాం. సో ఫైబ్రాయిడ్స్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకే ప్రాబ్లమా, లేకపోతే ఎవరికైనా ఉండొచ్చా, అండ్ ఏ సైజ్ ఉంటే డేంజరస్ అనుకోవాలి? ఓకే, సో ఫైబ్రాయిడ్స్ అనేటివి మామూలుగా గర్భసంచికి వచ్చిన చిన్న గడ్డలు అని చెప్పుకోవచ్చు మనం కామన్ లాంగ్వేజ్లో. సో ఫైబ్రాయిడ్స్ అనేటివి ఇన్ఫర్టిలిటీలోనే కాదు, జనరల్ పబ్లిక్ అంటే నార్మల్ విమెన్కి కూడా ఉండొచ్చు. సో వీటి వల్ల డిఫరెంట్ సిమ్టమ్స్ రావచ్చు. అంటే పిల్లలు కలగకపోవడం అనేది ఫైబ్రాయిడ్ వల్ల కొద్ది వరకు రీజన్ అయినా వేరే ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, పెయిన్, పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ మనం ఫైబ్రాయిడ్లో ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తాము. సో ఇన్ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మనకి ఫైబ్రాయిడ్ యొక్క సైజ్, పొజిషన్ ఇవి రెండు ఇంపార్టెంట్. అది లోపల పొర, గర్భసంచి యొక్క లోపల పొర ఎక్కడైతే బేబీ ఇంప్లాంటేషన్ అంటే అతుక్కోవడం జరగాలో దానికి దగ్గరలో ఉంటే ఎనీ సైజ్ ఈజ్ సిగ్నిఫికెంట్. అలాంటప్పుడు మనం దానికి సర్జరీ చేసి తీయాల్సి ఉంటుంది. అదే మధ్య పొరలో కానీ బయట పొరలో కానీ ఉంటే టోటలీ గర్భసంచి బయట కూడా కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. అలాంటి వాటి వల్ల యూజువల్గా ఏమీ ఎఫెక్ట్ ఉండదు. రిమైనింగ్ వాటిలలో అరౌండ్ 5 centimeters కంటే చిన్న ఫైబ్రాయిడ్స్ని మందులతో కానీ కొద్దిగా డిపో ఇంజెక్షన్స్ అని ఉంటాయి, అలాంటి వాటితో మనం తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా సర్జరీ వాళ్ళకి అవసరం లేదు. బట్ మోర్ దెన్ 5 centimeters లోపల పొరకు దగ్గరగా ఉన్న ఫైబ్రాయిడ్స్కి మాత్రం సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఓకే మ్యామ్, ఎండోమెట్రియాసిస్ అంటారు కదా, సో ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి, ఏ కండిషన్లో అలా అంటారు? ఓకే, ఎండోమెట్రియోసిస్ అంటే మన గర్భసంచి యొక్క లోపల పొర ఏదైతే ఉందో దాన్ని ఎండోమెట్రియం అంటాం. అందులో ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ పర్టిక్యులర్ టిష్యూ అనేది లోపల పొరలో కాకుండా వేరే పార్ట్స్లో ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే ఇప్పుడు ఓవరీ ఏదైతే అండాశయం ఉందో అందులో ఇలాంటి టిష్యూ చేరి సిస్ట్స్ ఫామ్ చేయొచ్చు. సో అలాంటి కండిషన్లో అది ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ అవుతుంది. అదే కాక ఇప్పుడు మన పెల్విస్ అని ఇన్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ లోపల మన బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్ దగ్గర కానీ గర్భసంచి బయట ఎక్కడైనా అలాంటి స్పాట్స్ కనిపించవచ్చు. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏంటంటే పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయినే కాకుండా మనకి ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నీ నార్మల్గా ఉండాల్సిన పొజిషన్లో ఉండకుండా ఎడేషన్స్ అని అంటాం. అంటే అవి అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. కొంతమందికి మనం వింటుంటాం అతుక్కుపోయి ఉన్నాయని. సో ఎండోమెట్రియోసిస్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ టు కాజ్ ఎడేషన్స్. సో ఇలాంటి వాళ్ళలో కూడా మనము సైజ్ని బట్టి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే ఒక 10 members అట్లీస్ట్ 4 to 5 members ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటున్నాయి. సో దానికి మేజర్ కాజెస్ ఏంటి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఓకే, సో యంగ్ ఏజ్లో అంటే రీప్రొడక్టివ్ గ్రూప్లో ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్ కాజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి వచ్చేసి పాలిసిస్టిక్ ఓవరీస్ అండి. దీన్నే మనం మామూలు భాషలో నీటి బుడగల సమస్య అని కూడా అంటూ ఉంటారు. అంటే ఓవరీస్ లోపల నార్మల్గా ఎగ్స్ కంటైనింగ్ బ్యాగ్స్ ఉంటాయి, వాటిని మనం ఫాలికల్స్ అంటాం. అలాంటి ఫాలికల్ నంబర్స్ ఒక్కొక్క ఓవరీలో 12 కంటే మించి ఉంటే కనుక దాన్ని నార్మల్లీ 8 to 12 ఇస్ ద నంబర్. 12 దాటితే మనం దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటాం. ఇలాంటి వాటిలలో కామన్గా మనం సైకిల్స్ రెగ్యులర్గా రాకపోవడము, వెయిట్ గెయిన్ అవ్వడము, కొద్దిగా హెయిర్ ఫేషియల్ హెయిర్ అండ్ బాడీ హెయిర్ ఇంక్రీజ్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్తో పాటు ఇన్ఫర్టిలిటీ కూడా మనం చూస్తాం. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి సౌజన్య, మీ డౌట్ ఏంటి? నమస్తే మేడం. నాకు బాబు పుట్టి 3 years అయ్యింది. ఓకే, నాకు అంతకు ముందు కూడా పీరియడ్స్ అనేవి బాగానే వచ్చేవండి. ఇప్పుడు ఏంటంటే నెలకి ముందు రావడమా లేకపోతే? హలో, మీ వాయిస్ క్లియర్గా లేదు, మళ్ళీ ఒకసారి చెప్పారా? బాబు పుట్టి 3 years అయింది మేడం. మళ్ళీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు. ఓకే,
మంత్లీ వైజ్ పీరియడ్స్ వస్తున్నాయి మేడం. కాకపోతే ఏంటంటే పీరియడ్స్ వచ్చే టైంలో నాకు 1 వీక్ ఉందన్నగా హెడ్ ఏక్ రావడం, ఈ చెస్ట్ చాయిస్ దగ్గర బరువుగా ఉండడం అనిపిస్తుంది మేడం. నెక్స్ట్ 1 డే వచ్చిన ఫస్ట్ డే మాత్రమే చాలా పెయిన్ వస్తుందండి బాగా. ఓకే. సో అంటే ఓకే, సో మీరు చెప్తున్న సిమ్టమ్స్ అన్నీ కొద్ది మందికి నార్మల్ పీరియడ్స్లో కూడా వచ్చే సిమ్టమ్సే. సో ప్రీమెన్స్ట్రల్ సిమ్టమ్స్ అంటారు, అంటే మనకి బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల కొద్దిగా వాటర్ రిటెన్షన్ అవ్వడం వల్ల అలాంటి సిమ్టమ్స్ రావచ్చు. సో మీలో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు 3 years గ్యాప్ ఉంది కదా, మీరు ఎన్ని మంత్స్ నుంచి ఆర్ ఎన్ని ఇయర్స్ నుంచి మళ్ళీ ట్రై చేస్తున్నారో మీరు చెప్పలేదు. 3 years. సో పుట్టి 3 years అయింది. 3 years. ఓకే. సో మీరు ఒకసారి ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. దో సైకిల్స్ రెగ్యులర్గా ఉన్న 80% ఆఫ్ ఉమెన్కి నార్మల్ ఎగ్ రిలీజ్ అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. సో ఎగ్ రిలీజ్ అనేది నార్మల్గా జరుగుతూ ఉన్నప్పుడు కూడా మీ హస్బెండ్ యొక్క పారామీటర్స్ నార్మల్గా ఉన్నా మనం ఒకసారి వన్స్ చైల్డ్ ఇస్ బోర్న్ ఆ తర్వాత కూడా మనం ఒకసారి ట్యూబ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఇప్పుడు మీకు 3 years అంటే మేబీ యూఆర్ ట్రయింగ్ ఫ్రమ్ 2 years. 2 years నుంచి ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు అని అంటే ఒకసారి మీరు ట్యూబ్ టెస్ట్ ప్లస్ మీ హస్బెండ్కి అండ్ మీకు ఈ టెస్ట్ చేయించుకోండి. తర్వాత డిపెండింగ్ ఎంత బాగుంది అంటే ఒక 6 cycles వరకు మీరు న్యాచురల్గానే ట్రై చేసి చూడొచ్చు. ఓకే, కాల్. హలో హలో హలో, చెప్పండి దివ్య, మీ డౌట్ ఏంటి? మా ఫ్రెండ్ కి ఇట్లా పిల్లలు లేరండి, 10 ఏళ్ళు అయింది. ఓకే. సో IVF 4 times చేయించుకున్నారు. ఓకే. సో 10 years అయిందండి. IVF 4 times చేయించుకున్నారు కదా, సో ఎన్నిసార్లు అసలు IVF చేసుకోవచ్చు? ఓకే, తనకి 4 times IVF అయింది అన్నారు కదా, ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? అండి 4 మంచిగా ఉన్నాయన్నారు, స్కానింగ్ లో 2 కూడా బాగున్నాయి అన్నారండి. ఒకటి నిన్ననే హార్ట్ బీట్ లేదని తీసేశారు. ఓకే, సో IVF కన్సీవ్ అయ్యారు కానీ తర్వాత మిస్క్యారేజ్ అయింది అంటున్నారా? అంటే ఫస్ట్ 3 times అసలు నెగటివ్ వచ్చింది, 4th time మాత్రం ఇట్లా పాజిటివ్ వచ్చి హార్ట్ బీట్ ఆగిపోయిందని నిన్న తీసేశారు. ఓకే, మీ ఫ్రెండ్ ఏజ్ ఎంత ఉంటుందండి? 33 అండి. 33యా? ఓకే. సో మనం వెయిట్ అంతా నార్మల్, ఎవ్రీ మంత్ పీరియడ్ కూడా మంచిగానే వస్తాయండి. ఓకే ఓకే ఫైన్. సో మనము ఇలాంటి కేసెస్లో అంటే రిపీటెడ్ IVF ఫెయిల్యూర్స్ కూడా అవుతున్నాయి అంటే మనం అలాంటి వాటిల్లో ఎంబ్రియో క్వాలిటీ చెక్ చేసుకోవాలి. వాటికి ఫస్ట్ థింగ్ ఈజ్ ద మదర్స్ ఏజ్. 33 ఈజ్ నాట్ వెరీ బిగ్ ఏజ్, ఈజ్ ఓకే ఏజ్ పరంగా, బట్ మనం పెడుతున్న ఎంబ్రియోస్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలండి. సో దీనికి మనకి రిపీటెడ్ IVF ఫెయిల్యూర్స్లో ఇంపార్టెంట్ థింగ్ విల్ బి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే జెనెటిక్ టెస్ట్ చేస్తాం, మనం పెట్టబోయే బేబీకే మనం కొద్దిగా సెల్స్ తీసి ట్రోఫోఎక్టోడమ్ బయాప్సీ అని చేస్తారు. దానిలో తీసి ఆ సెల్స్ నార్మల్గా ఉన్నాయా అని టెస్ట్ చేసి అట్లాంటి నార్మల్ ఎంబ్రియోస్ మాత్రమే ఇంప్లాంట్ చేస్తే ఇప్పుడు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రాకపోవడం, వచ్చినా మళ్ళీ మిస్క్యారేజ్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, కాల్. హలో హలో, చెప్పండి శాలిని, మీ క్వశ్చన్ ఏంటి? నాకు మ్యారేజ్ 4 years అయింది మేడం. ఓకే. PCOD ఉందని చెప్పినారు. ఓకే. ఉంటే మందులు వాడిన ఒక 3 years మందులు వాడి లాప్రోస్కోపీ చేయించుకోవాలి, పెద్దగా అయినాయి అంటే చేయించుకున్నా మేడం. ఓకే. చేయించుకున్న తర్వాత కన్సీవ్ అవుతుంది, పీరియడ్ రెగ్యులర్ గా వస్తుంది అంటే పీరియడ్ రెగ్యులర్ గా వస్తలేదు మేడం. కన్సీవ్ కూడా కాలే, 8 months అవుతుంది లాప్రోస్కోపీ చేయించుకొని. 8 months అయిందమ్మా? 8 months రన్నింగ్, ఇప్పుడు 9 months అవుతుంది 15. ఓకే, మీకు లాప్రోస్కోపీ చేసిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేశారా? అంటే ఎవ్రీ మంత్ స్కాన్స్లో ఎగ్ పెరుగుతుందా లేదా అని చెక్ చేస్తారు కదా, అలా చేశారా? చేయలేదు మేడం, చేయలేదు. మేము చెప్తున్నాం ఇట్లా స్కానింగ్ ఏమైనా చేయించేయండి మేడం అంటే చేపిస్తే కొంచెం వచ్చింది నీటిపుడుగా అంటే మందులు ఇచ్చింది, తగ్గింది. మళ్ళీ పోయిన నెల ఇంజెక్షన్ ఇచ్చారు, HMG అని ఇంజెక్షన్ బాగానే వచ్చిందని చెప్పినారు. 50 డేనే ఎగ్ రిలీజ్ అయ్యి పలిగిందని చెప్పినారు మేడం. ఓకే ఓకే ఫైన్. సో మీకు లాప్రోస్కోపీ చేయించుకున్న తర్వాత ఫస్ట్ 1 to 2 years మనకి గుడ్ టైం అనమాట. అంటే ఈ టైం లోపల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. సో మీరు
పీసీఓఎస్ అంటే నీటి బుడగల సమస్య ఎలాంటిదంటే ఇట్ ఈస్ లైక్ డయాబెటీస్. అది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ అది సర్జరీ చేసినంత మాత్రాన టోటల్గా డిసపియర్ అవుతుంది అని అనుకోలేమన్నమాట. సో మీకు లాప్రోస్కోపీ అయిపోయిన తర్వాత 2 years మీ గోల్డెన్ టైమ్ టు కన్సీవ్. సో ఈ పీరియడ్ లోపల మీరు ఇలాగే ఫాలిక్యులర్ స్కాన్స్కి వెళ్తూ ఎగ్, మీకు పీసీఓడి వల్లే ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎగ్ ఫామ్ అవ్వడం రిలీజ్ అవ్వడం జరగలేదు కదా. ఇప్పుడు హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ అండ్ అదర్ మెడిసిన్స్ ద్వారా మీకు ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అంటే మీరు ఫాలిక్యులర్ స్టడీసే ఇంకొక 3 cycles వరకు ట్రై చేయండి. ఇంకా కొద్దిగా ఎక్కువగా సక్సెస్ కావాలి అనుకుంటే మీరు ఐయుఐ పద్ధతి ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈ 2 methods ట్రై చేసి చూడండి. ఓకే, కాల్. హలో 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 చెప్పండి రోహిణి గారు, మీ సమస్య ఏంటి? మేడం, హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. హలో చెప్పండి. మేడం, నాకు అంటే పెళ్ళయి 4 years అవుతుంది. ఓకే 4 years అయితే పెళ్ళైన దగ్గర నుంచి పీరియడ్స్ కరెక్ట్ గా లేవు. ఓకే లేకుంటే డాక్టర్ గారిని కలిసాం అన్నమాట. కలిస్తే అదే నీటి బుడగల్లా ఉన్నాయి గర్భసంచి లోపల అని చెప్పారు. ఓకే అయితే చెప్తే అలా టాబ్లెట్స్ కంటిన్యూస్ అలా వాడుతూ ఉన్నాను, కానీ ఏమీ ప్రయోజనం కనిపించలేదు మేడం. ఓకే సో 4 years అయింది అంటున్నారు కదా మీ మ్యారేజ్ అయ్యి. అవును మీ మేడం. వయసు ఎంత ఉంటుందమ్మా? 23 మేడం. 23యా? అవును. ఓకే సో మీకు తీసుకుంటున్న ట్రీట్మెంట్ లోపల మామూలుగా 5 days టాబ్లెట్స్ అలా ఇచ్చేసి స్కాన్స్లో చూస్తుంటే ఎగ్ గ్రోత్ అనేది జరుగుతుందా, జరగడం లేదా? అటువంటిది ఏం చెప్పలేదు మేడం. స్కానింగ్ తీస్తారు, లోపలంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు పొక్కులు నీటి పొడుగుల్లా ఉండడం అందరికి కామన్ ప్రాబ్లమ్ అని చెప్పారు మేడం. ఓకే చెప్తే ఆ మెడిసిన్ వాడాను, ఐయుఐ కూడా 3 times చేయించుకున్నాను. ఓకే ఓకే సో మీ కానీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. ఓకేమా సో మనకి మీది కనుక ఎగ్ రిలీజ్ నార్మల్గా ఉండి మీ హస్బెండ్ టెస్ట్స్ నార్మల్గా ఉండి అయినా మీరు ఒక 3 cycles ఐయుఐ ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కిందికి వస్తుంది మీ కేసు. సో నార్మలీ 3 to 6 cycles ఐయుఐ ద్వారా కట్ ఆఫ్ అనమాట. అంటే న్యాచురల్గా ఒక 6 cycles ట్రై చేసిన తర్వాత ఒక 3 to 6 cycles ఐయుఐ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు అని అంటే మనకి నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు లేదా ఐయుఐ ద్వారా చేసేటప్పుడు స్కాన్లో ఓన్లీ ఫాలికల్ చూడగలుగుతాం, అంటే అది ఎగ్ కంటైనింగ్ బ్యాగ్. యాక్చువల్ ఎగ్ మనకి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్, మైక్రోస్కోప్ కిందే కనిపిస్తుంది, అంత చిన్నగా ఉంటుంది. సో ఊసైడ్ క్వాలిటీలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, ఆర్ స్పర్మ్ క్వాలిటీలో ఏమైనా, అంటే మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత ఫామ్ అవుతున్న ఎంబ్రియోస్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఇవన్నీ చూడాలి అని అంటే మనం ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు 3 cycles అయిపోయాయి అంటున్నారు కాబట్టి వేరే పారామీటర్స్ అన్ని, వేరే టెస్ట్స్ అన్ని నార్మల్గా ఉంటే ఇంకొక మ్యాక్సిమం 1 to 3 cycles ఐయుఐ ద్వారా ట్రై చేసి అవ్వట్లేదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళడం బెటర్గా ఉంటుంది. ఓకే, కాల్. హలో 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 చెప్పండి స్పందన. మేడం, నేను ఐవీఎఫ్ చేయించుకుంటున్నా మేడం ఈ మంత్. ఓకే నాకు సండే రోజు పికప్ అయింది. ఓకే ఎంబ్రియోన్స్ ఎన్ని డేస్ కి తెలుస్తుంది మేడం? సో నార్మల్గా ఊసైడ్ పికప్ అయిన తర్వాత ఊసైడ్ పికప్ అయిన ఫ్యూ అవర్స్కి డెన్యూడేషన్ అని చేస్తారు. అంటే ఊసైట్ని క్లియర్ చేసి అందులోపల స్పర్మ్ని వేయడం జరుగుతుంది అనమాట ఇక్సీ పద్ధతి ద్వారా అయితే. సో ఇక్సీ చేసిన తర్వాత 3 daysకి మనకి ఎంబ్రియో స్టేటస్ తెలుస్తుంది. సో మీకు సండే పికప్ అయింది అని అంటే మీకు ఫ్రెష్ ట్రాన్స్ఫర్, అంటే ఇదే సైకిల్లో మీకు ఎంబ్రియోస్ కనుక పెట్టకపోయి ఉండింటే Day 3. సో సండే, మండే, ట్యూస్డే అయ్యాక వెన్స్డే రోజు మీ యొక్క ఎంబ్రియోస్ అనేది ఫ్రీజింగ్ జరుగుతుంది నార్మల్గా. ఒకవేళ బ్లాస్టోసిస్ స్టేజ్కి కనుక వాళ్ళు వెళ్ళుంటే కనుక Day 5 రోజు ఫ్రీజింగ్ చేస్తారు, అంటే ఫ్రైడే రోజు మీ ఫ్రీజింగ్ జరుగుతుంది. సో బై నౌ ఈ రోజు కల్లా మీకు మీ ఎంబ్రియో డీటెయిల్స్ అనేటివి తెలుస్తాయి. ఓకే మ్యామ్, కాల్. హలో హలో చెప్పండి పావని, మీ సమస్య ఏంటి? మేడం, మా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే ఫస్ట్ 1 and 8 months మ్యారేజ్ అయిన 8 months ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. ఓకే తర్వాత బాబు 10 days తర్వాత చనిపోయింది. ఎన్ని డేస్ కమ్మా? 10 days తర్వాత 10 days. ఓకే మళ్ళీ అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ నిలబడట్లేదా? రావట్లేదు మేడం. ఓకే సో మీకు ఫస్ట్ హలో లాస్ట్ మంత్ డిసెంబర్ లో ఐయుఐ చేయించుకున్నాం మేడం. ఓకే
ఐవై కూడా సక్సెస్ కాలేదు. ఓకేమా, మీకు ఫస్ట్ టైం ఎన్నో మంత్లో డెలివరీ అయింది? మొత్తం నెలలు నిండాక అయిందా? నెలలు నిండాకనే డెలివరీ అయింది మేడం, నార్మల్ డెలివరీ అయింది. ఎందువల్ల చనిపోయాడు బాబు? రీజన్ ఏమైనా తెలుసుకోగలిగారా? అంటే ప్లేటెంట్ కౌంట్ తక్కువ ఉందని ఎక్కించారు మేడం. ఓకే తర్వాత 1 day తర్వాత చనిపోయింది. ఓకేమా, సో అంటే మనం కరెక్ట్ రీజన్ తెలుసుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీస్లో అదే ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, ఒకవేళ అలాంటిది వచ్చే ఛాన్స్ ఉంటే మనం ముందే కొన్ని పరీక్షల ద్వారా ఆ సేమ్ కండిషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ద్వారా మనం అలాంటి ప్రాబ్లం ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఒక ఐయుఐ ద్వారా ఒకటే సైకిల్ ఐయుఐ ద్వారా మనం ఏమీ డిసైడ్ చేయలేము. సో మీకు ఐయుఐకి వెళ్ళారు అని అంటే పారామీటర్స్ కొంతవరకు నార్మల్గానే ఉండిండొచ్చు, మీవి మీ హస్బెండ్వి, ప్లస్ ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఇంకో 2 cycles ఐయుఐ ద్వారా ట్రై చేయండి. అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉంటే ఛాన్సెస్ టు కన్సీవ్ ఈ 2 cyclesలో బాగుంటాయి. ఒకవేళ 2 cyclesలో కూడా కన్సీవ్ అవ్వలేదు అంటే ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కంప్లీట్ ఎవాల్యుయేషన్కి వస్తే బెటర్. ఓకే, కాల్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సాయి కిరణ్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి? ఏం లేదు మేడం, మాకి ఫస్ట్ పాప, మాకు ఓకే సెకండ్ బాబు. ఓకే, బాబుకి గ్రోత్ కలదని చెప్పారు మాకు. ఏంటండి ఏమని చెప్పారు? బాబుకి బ్రెయిన్ గ్రోత్ లేదని చెప్పారు. ఓకే, బ్రెయిన్ గ్రోత్. అయితే ఈమెకి ప్రెగ్నెన్సీ కాకుండా ఆపరేషన్ చేపించాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ సర్జరీ కావాలంటే ఎట్లా మేడం అనేది ఇప్పుడు 3 years బాబుకి. యా ఓకే. ఇప్పుడు మీ వైఫ్కి పిల్లలు కాకుండా ఆపరేషన్ సిజేరియన్ అప్పుడే చేయించారా లేదా తర్వాత లాప్రోస్కోపీ ద్వారా మేడం? సిజేరియన్లోనే చేయించారా? ఓకే, సో మనకి రీకెనలైజేషన్ అంటాము. అంటే ఒకసారి నార్మల్ పిల్లలు కాకుండా చేయడము అంటే గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్ని మనం కట్ చేయడం ఆర్ క్లిప్ చేయడం ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తాం. సో దట్ ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యే ఛాన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే 2 methods ఉంటాయండి. ఒకటి, మీరు సర్జరీ ద్వారా ఆ ట్యూబ్స్ ఏదైతే డిస్కనెక్ట్ చేసామో అది మళ్ళీ అతికించడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే లాప్రోస్కోపీ ద్వారా చేసిన స్టెరిలైజేషన్ ఆపరేషన్ అయితే మళ్ళీ అతికించడానికి వీలు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకసారి సర్జరీ అయిపోయాక మళ్ళీ మనం ట్యూబ్స్ మినిమం 4 centimeters లెంత్ అన్నా ఉండగలిగేటట్లు, ప్లస్ వాటి యొక్క అనాటమీ అంటే ఫింబ్రియల్ అండ్ కొన్ని పార్ట్స్ అన్ని నార్మల్గా ఉంటేనే మనకి అది సక్సెస్ ఛాన్స్ బాగుంటుంది. ప్లస్ అలాంటి సర్జరీస్కి వెళ్తే మళ్ళీ ఆ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా కొంతవరకు ఉండొచ్చు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సర్జరీకి వెళ్ళడమా లేదా ఐవీఎఫ్కి వెళ్ళడమా అనేది మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు చూసి డిసైడ్ చేసి చెప్తారు. సో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, బట్ విచ్ మెథడ్ టు గో అనేది మీరు ఒకసారి డాక్టర్ని కలవాలి. ప్లస్ మీకు ఆల్రెడీ సన్లో ఉన్నటువంటి ఇష్యూస్ మళ్ళీ ప్రెగ్నెన్సీలో రాకుండా కూడా మీరు చూసుకొని ప్రెగ్నెన్సీకి ముందుకెళ్ళడం బెటర్. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి నాని, మీ డౌట్ ఏంటి? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మాకు మ్యారేజ్ 8 months అయింది మేడం. ఓకే, ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి. ఓకే, అంటే ఏంటో తెలుసుకోవచ్చని. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా మీరు? సో 8 months ఇస్ వెరీ షార్ట్ టైం అండి. మీ వైఫ్ ఏజ్ ఎంత? 21 years కదా. సో మీరు ఫస్ట్ ఒక పని చేయండి, ఒకసారి జస్ట్ రొటీన్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటి బేసిక్ టెస్ట్ చేసుకొని తనకేమైనా పీసీఓడి సమస్య ఉందా అనేది చెక్ చేయించుకోండి. తర్వాత ఒక ఫ్యూ సైకిల్స్ ఫస్ట్ కొన్ని టాబ్లెట్స్ ద్వారా పీరియడ్ అనేది రెగ్యులర్గా వచ్చేటట్లు మెడిసిన్స్ ఇస్తారు. సో అలాంటి మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత సింపుల్ టాబ్లెట్స్, ఎగ్ రిలీజ్ కోసం టాబ్లెట్స్ యూస్ చేసుకొని మీ టెస్ట్స్ కూడా అన్ని నార్మల్గా ఉంటే మీరు పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిన తర్వాత ఒక ఫ్యూ సైకిల్స్ టాబ్లెట్స్ ద్వారా ట్రై చేస్తే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. సో 8 months ఇస్ అ లిటిల్ బిట్ ఎర్లీ. మీరు ఈ 1 year లోపు జస్ట్ పీరియడ్స్ రెగ్యులరైజేషన్ ఇలాంటి మెడికేషన్స్ తీసుకొని ఆ తర్వాత మీరు బేబీ గురించి ప్లాన్ చేస్తే బెటర్. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి దీపిక, మీ డౌట్ ఏంటి? నాకు పీసీఓడి ఉంది మేడం. ఇప్పుడు నేను మందులు వాడినా పోయాయని చెప్పినారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మాకు ఐవీఎఫ్ వద్దు, ఇట్లాగే నార్మల్ గా కావాలి అని అనుకుంటున్నాం. సరేమ్మా, ఇంజెక్షన్ అవి తీసుకుంటున్నాం, సిజరింగ్ కూడా చేపించుకున్నాం, లాప్రోస్కోపీ చేయించుకున్నారు, డ్రిల్లింగ్ చేపించుకున్నాం, ట్యూబ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు పీరియడ్స్ కూడా 6 months రాలేదు, ఇప్పుడు బాగానే వస్తుంది. ఇంజెక్షన్ కూడా తీసుకుంటున్నాం HCMG. ఓకే. ఎగ్ గ్రోత్ కూడా 50 day లాస్ట్ మంత్ 50 day గ్రోత్ అయ్యి మంచిగా ఉండే, కాలేదు, పీరియడ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మంత్ కూడా తీసుకుంటున్నాం మందులు అవి. ఓకేమ్మా. చూడండి, పీసీఓడి ఉన్నంత మాత్రాన అందరూ ఐవీఎఫ్కి వెళ్ళాలని ఏం లేదు. పీసీఓడి ఈజీగా ట్రీట్ చేయగలిగే కండిషన్. సో మీకు ఎట్లాగో ఎగ్ గ్రోత్ మంచిగా అయింది, లాప్రోస్కోపీ తర్వాత మీకు ఇంప్రూవ్ అయింది అని అంటున్నారు కాబట్టి మేబీ ఇంజెక్షన్స్ రిక్వైర్మెంట్ ఉందేమో. అలాగే ఇంజెక్షన్స్ వాడుకుంటూ మినిమం ఒక 6 cycles వరకన్నా ట్రై చేయాలండి. 6 cyclesలో కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు ఐయుఐని ఆర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 6 cycles మీ హస్బెండ్ టెస్ట్స్ అన్ని నార్మల్గా ఉంటే న్యాచురల్గానే ట్రై చేయండి. ప్రెగ్నెన్సీ మీకు ఎగ్ గ్రోత్ అనేది అవుతుంది అని అంటే ఇట్ ఈస్ అ గుడ్ సైన్. సో మీరు ఈ సైకిల్స్లో ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి, వరీ అవ్వకండి. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి శిరీష, మీ డౌట్ ఏంటి? మేడం మా మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది మేడం. ఓకే. పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తున్నాయి. ఓకే. బట్ ప్రెగ్నెన్సీ మాత్రం అందటం లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉంది? సో మీరు ఏమైనా టెస్ట్ చేయించుకున్నారా? వెళ్ళి లేదు మేడం, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదా? మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 24 మేడం. 24. సో 1 year అయిపోయింది, మ్యారేజ్ అయినా కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే మనం కొన్ని బేసిక్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే మీ యొక్క నార్మల్ బేస్ లైన్ జనరల్ హెల్త్ టెస్ట్సే గాక ఇన్ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎగ్ గ్రోత్ అనేది నార్మల్గా ఉందా, స్కాన్లో గర్భసంచి నార్మల్గా ఉందా, గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఇవి మీకు చేయాల్సిన టెస్ట్స్. మీ వారికి కూడా ఒకసారి సీమెన్ టెస్ట్ చేస్తారు. అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి అని అనుకుంటే టాబ్లెట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటారు. అంటే టాబ్లెట్స్ ద్వారా ఎగ్ రిలీజ్ అనేది హెల్ప్ చేయడానికి, అటువంటి మెడిసిన్స్ ద్వారా మీరు అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటే న్యాచురల్గా ట్రై చేసి చూడొచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు యూట్రస్ అందరికి సేమ్ షేప్ ఉండదు, కొంతమంది డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ వస్తాయి కదా. సో అలాంటి వాళ్ళకి త్రూ సర్జరీ ఆర్ మెడిసిన్స్ మళ్ళీ నార్మల్ సైజ్ చేయొచ్చా? సో డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ అబ్నార్మాలిటీ అండి. ఇప్పుడు కొంతమందికి హైపోప్లాస్టిక్ యూట్రస్ అని ఉంటుంది, చాలా స్మాల్ సైజ్ యూట్రస్. సో మనకి అలాంటి కండిషన్స్ లోపల వీ కెనాట్ గ్రో ఇట్ ఎనీ యూట్రస్ టు అ నార్మల్ సైజ్. బట్ లోపల పొర ఒకటన్నా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంతవరకు మనం ఇవ్వచ్చు, అన్లెస్ ద యూట్రస్ ఇస్ వెరీ స్మాల్. సో స్మాల్ సైజే కాకుండా మనకి షేప్స్లో అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. అంటే లైక్ కొంతమందికి డబుల్ యూట్రస్ అని అంటారు, క్యావిటీస్ 2గా ఉండడము, మధ్యలో సెప్టమ్ ఉండడము, ఇలా డిఫరెంట్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో మనం మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్ కరెక్టబులే ఉంటాయి. ఒకవేళ 2 యూట్రసెస్ లాగా ఉన్నా కూడా మనకి ఏ క్యావిటీ అయితే పెద్దగా ఉందో ఆ క్యావిటీలో కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ రిలేటెడ్ టు యూట్రస్ సైజ్ కానీ షేప్ కానీ అబ్నార్మాలిటీస్ ఆర్ ట్రీటబుల్. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి సందీప్, మీ డౌట్ ఏంటి? మేడం మాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. ఓకే మేడం, అయితే 2 years అవుతుంది, ఇంకా ప్రెగ్నెన్సీ అనేది ఒకసారి మామూలుగా టెస్ట్ చేసిన తర్వాత వచ్చినట్టు అనిపించింది మా మిసెస్ కి. ఓకే. మరి మళ్ళీ 2వ month దాటిన తర్వాత పోయింది మేడం. ఓకే. సో 2 years అవుతుంది మేడం మ్యారేజ్. ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా అండి? 2 years అయింది అంటున్నారు కదా. అవునండి, 2 years అవుతుంది, చేయించుకుంది. మా వైఫ్ కి చేపించాం, చేపిస్తే బాగానే ఉందని చెప్పారు మేడం. ఏం లేదు, జస్ట్ చూపెట్టుకోమన్నారు అంతే మేడం. అంతా బాగానే ఉంది, ఏం లేదు, హెల్తీ ఫుడ్ కొంచెం అంతే అని చెప్పారు మేడం. ఓకే. సో మీ ఒక 2 years మ్యారేజ్ అయిపోయినా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఒకసారి మీకు మీ వైఫ్కి ఇద్దరికి డీటెయిల్ టెస్ట్ చేయించాలండి. సో మీ వైఫ్కి ఇంతకుముందు కాలర్కి చెప్పినట్టుగానే యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్ ఈ 3 నార్మల్గా ఉన్నాయా లేదా చూడాలి. సో యూట్రస్ అండ్ ఓవరీస్ అంటే ఎగ్ ఫార్మేషన్ రిలీజ్ బాగుందా లేదా అనేది ఫాలిక్యులర్ గ్రోత్ స్కాన్స్ అని చేస్తారు. అంటే ఒకే నెల లోపల పీరియడ్ వచ్చిన తర్వాత 10th day నుంచి ఒక రోజు విడిచి రోజు అట్లా స్కాన్స్ చేసుకుంటూ ఎగ్ సైజ్ పెరుగుతుందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేయాల్సిందే. దాంతోపాటు యూట్రస్లో గడ్డలు కానీ అలాంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఏమి లేదా, టోటలీ నార్మల్గా ఉందా చూసుకోవాలి. అండ్ మీది కణాల పరీక్ష చేయాలి. అన్నీ నార్మల్గా ఉండి కన్సీవ్ అవ్వట్లేదు అన్నాక ట్యూబ్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇవన్నీ బాగున్నా కూడా ఫ్యూ సైకిల్స్ మనం టాబ్లెట్స్తో ట్రై చేయండి.
టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్తో అయినా అవ్వట్లేదు అంటే అప్పుడు మీరు కణాలు ఎక్కించే పద్ధతికి వెళ్ళడమా, ఏమైనా అబ్నార్మాలిటీ ఏ స్టేజ్లోనే డిటెక్ట్ అయితే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. Thank you. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.